విలక్షణ నటుడు మోహన్ బాబు ఏకైక కుమార్తె మంచు లక్ష్మి ముంబైలో ఉంటున్న సంగతి తెలిసింది. అమెరికాలో మంచు లక్ష్మి కెరియర్ మొదలైంది. అక్కడ టెలివిజన్ హోస్టుగా చేసింది. అలాగే 1, 2 ఇంగ్లీష్ చిత్రాలలో నటించింది. కారణం తెలియదు కానీ ఇండియాకు తిరిగి వచ్చేసింది. టాలీవుడ్లో హీరోయిన్గా ఎదగాలి అనుకుంది. మొదటి తెలుగు చిత్రం 'అనగనగా ఓ ధీరుడు'లో లేడీ విలన్గా మెప్పించే ప్రయత్నం చేసింది. 'గుండెల్లో గోదారి', 'వైఫ్ ఆఫ్ రామ్', 'దొంగాట', 'లక్ష్మీ బాంబ్' వంటి చిత్రాలలో హీరోయిన్గా చేసింది. అయితే మంచు లక్ష్మికి బ్రేక్ రాలేదు. నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తూనే పలు టెలివిజన్ షోలకు హోస్టుగా వ్యవహరించింది. హోస్టుగా మంచు లక్ష్మి ఒకంత సక్సెస్ అందుకుందని చెప్పుకోవచ్చు. సడన్గా మంచు లక్ష్మి మకాం ముంబైకి మార్చింది. అక్కడ ఓ లగ్జరీ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీతి ఆమెకు మంచి ఫ్రెండ్. రకుల్ సలహా మేరకే మంచు లక్ష్మి ముంబైలో కెరియర్ మొదలుపెట్టిందట. మరోవైపు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. మోహన్ బాబు, విష్ణులతో మనోజ్ విభేదించాడు. ఆస్తుల తగాదాలు కొనసాగుతున్నాయి. పరస్పర దాడులు, కేసుల వరకు వ్యవహారం వెళ్ళింది. కాగా మనోజ్ చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మంచు లక్ష్మి అతడికి మద్దతుగా నిలుస్తుంది. భూమా మౌనికను మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని మోహన్ బాబు వ్యతిరేకించాడు అనే వాదన ఉంది. ఇక మనోజ్, మౌనికల వివాహం మంచు లక్ష్మి తన నివాసంలో చేసింది. మోహన్ బాబు చివరి నిమిషంలో హాజరయ్యాడు. ప్రస్తుతం మోహన్ బాబు, మనోజ్ మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొనింది. మనోజ్, మంచు లక్ష్మి ఓవైపు, మోహన్ బాబు, విష్ణు మరోవైపు చేరి గొడవలు పడుతూ ఉన్నారని సమాచారం. 2023లో మౌనికను మనోజ్ వివాహం చేసుకోగా వీరికి ఒక అమ్మాయి సంతానం. దేవసేన అని పేరు పెట్టారు. దేవసేన మొదటి బర్త్డే నేపథ్యంలో మంచు లక్ష్మి ఒక పోస్టు పెట్టారు. దేవసేన పుట్టిన నాడు మంచు లక్ష్మి హైదరాబాద్లోనే ఉందట. పేరెంట్స్ కంటే ముందు ఆ పాపను తానే ఎత్తుకుందట. దేవసేన వంటి డైమండ్ ని తనకి గిఫ్ట్ గా ఇచ్చినందుకు మంచు లక్ష్మి, మనోజ్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే దేవసేన క్యూట్నెస్ కి పడిపోయిన మంచు లక్ష్మి ఏదో ఒక రోజు ఆమెను కిడ్నాప్ చేసి ముంబైకి తీసుకుపోతానంటుంది. మేనకోడల మీద ప్రేమను చాటుతూ మంచు లక్ష్మి విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇక మౌనికకు మొదటి భర్తతో ఒక అబ్బాయి సంతానం. ఆ పిల్లాడిని మనోజ్ దత్తత తీసుకోవడం విశేషం.